హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కారం ఎలా చేయాలో చెప్తున్నానండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. కాకరకాయలు పావు కేజీ, పల్లీలు 50 గ్రాములు, కొబ్బరి 2 స్పూన్లు, కారం 3 స్పూన్లు, ఉప్పు 1 చెంచా, నూనె తగినంత, తాలింపు దినుసులు కొంచెం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి. కాకరకాయలు మొదట ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని వాటిని పక్కన పెట్టుకుని తర్వాత అదే ఆయిల్లో పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఆయిల్లో తాలింపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం పసుపు కూడా వేయాలండి. కొంచెం పసుపు కూడా వేయాలి. కొంచెం ఇది వేగనివ్వాలి. వేగిన తరువాత మనం కాకరకాయ ముక్కలు, పల్లీలు వేయించుకుని పక్కన పెట్టాం కదండి, వాటిని ఈ తాలింపులో వేసేయాలండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవే కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తాలింపు ఎలాగో కొంచెం వేగిన తర్వాత ఈ రెండింటిని ఈ తాలింపులో వేసేసుకుని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. 2 స్పూన్స్ కారం, ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, వేడి వేడి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే అస్సలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.